సర్జరీ చేయకముందు ఎట్లా ఉంది, సర్జరీ చేసినాక ఎట్లా ఉంది, అసలు మీ ఇబ్బంది ఏంటి? సర్జరీ చేయకముందు అయితే నాకు కాళ్ళు ఇబ్బందులు పడిపోయి నడవలేకపోయింది. ఆ తర్వాత సార్ దగ్గరికి వస్తే ఒక 2 రోజులు అయ్యి ఏమని మందులు అసలు పని చేయలేదు. మళ్ళీ సార్ అని చెప్తే కొంచెం పవర్ వేస్తే కాళ్ళు వస్తుంది. ఇలా మీద ఏంటంటే వచ్చేసి అమ్మ వేస్తాను ఎక్కడ చేయాలమ్మా, నీకు ఫిజియోథెరపీ కానీ ముందు కానీ వాళ్ళు స్టేజ్ దాటుతుంది, దీనికి మార్గం సర్జరీ ఒకటి అని తెలుస్తుంది. సార్ నాకు భయంగా ఉంది, చాలా నుంచి చెప్తున్నారు అంటే అసలు భయం ఏమి లేదని సార్ ధైర్యం. మీ ఇష్టపూర్వకంగానే సర్జరీకి వచ్చారా లేకపోతే సార్ ఏమన్నా? లేదు సార్ నాకు ఇంకా ధైర్యం ఉంటుంది. సార్ దగ్గరికి అసలు ఏమన్నా వచ్చాడో సార్ ఫస్ట్ టైం నేను చూడను, అది ఇంతకు ముందు నేను చూడలేదు. ఫస్ట్ టైం వచ్చాను సార్ ధైర్యం చెప్పాడు, ఏం కాదమ్మా చేయించుకోలేదు, ఇబ్బంది పడతాము, మీకు ఫిజియోథెరపీ కానీ నువ్వు ఏం చేస్తాను అని ధైర్యం పెట్టారు. సార్ బాబుకు అయితే లేదమ్మా, నేను ఇక నా బాధ కూర్చుకోలేక దేవుడి మీద బాధ వేసించాను. సార్ కూడా మంచి సార్. నాకు చేయించుకున్న తర్వాత 15 రోజులు చేసి చేయడం అది నా పని నేను చేసుకోలేదు. చేసిన మరుసటి రోజే లేచి తిరగలిగారా? చేసిన మరుసటి రోజు ఐసీఎం తెచ్చినప్పుడే సిస్టర్సే ఇంటి చేతులు కూర్చోబట్టి కాదు నేను కడుతున్నానని చెప్పి వేరే వచ్చింది. ఏ ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం ఇబ్బంది లేదు. మా సార్ ఈ రోజు నుంచి కలిసాను. కొన్ని రోజులు అయితే ఒగి లేకుండా జాగ్రత్తగా ఉండదు. సార్ చెప్పాల్సి చెప్పారు, పళ్ళు కానీ కూరలు కానీ ఎట్లా ఉండదు అయితే ఇబ్బంది ప్రస్తుతానికి 15 రోజులు అయింది చేసి నెలకు రాశారు. నెల తర్వాత నొప్పి అయితే ఏం పెట్టలేదు అన్నారు. ఎప్పుడన్నా నొప్పి కనిపిస్తే టోలో ఉంచుకోండి అడవులో ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఇదే ఇబ్బంది మీద ఏదన్నా హాస్పిటల్లో చూపించుకున్నారా? నాకు అసలు మొదలై 15-16 సంవత్సరాలు అయింది. ఎంఆర్ఐ గుంటూరు రాసిచ్చింది, అది తీసుకొచ్చి ఆయన అలా అప్పుడే సర్జరీ ఉన్నాయి. మా వాళ్ళు అయితే 35 సంవత్సరాలు రిపేర్ చేయించుకుంటే పరిస్థితి ఎట్లుంటుందని కొంచెం భయపెట్టింది. నేను కూడా భయపడతాను, అసలు ఇప్పుడు కూడా చేయించుకుంటాం నాకు భయంగానే. అయితే సార్ తీసుకుంటే సార్